తుర్కియేలో శిథిలాల కింద తమ్ముడిని కాపాడేందుకు తన చేతిని అడ్డుపెట్టి అతడికి ధైర్యం చెబుతూ కాపాడిన 5 ఏళ్ల జిహాన్ గుర్తుంది కదా. ఇప్పుడు ఆ చిన్నారి ఆమె తమ్ముడు అబ్డో సురక్షితంగా ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాటి చేదు జ్ఞాపకాల నుంచి బయటపడుతున్నారు. భవన శిథిలాల నుంచి తమను బయటకు తీస్తే మీ ఇంట్లో పని మనిషిగా అయినా మారుతానంటూ ఆ చిన్నారి పలికిన మాటలు అందరి చేత కంటతడి పెంటించాయి. ఇప్పుడు తన ఇల్లు ఎలా కూలిపోయిందో, కటిక చీకట్లలో ఎలా గడిపిందో ఆ చిన్నారి చెప్తుంటే హృదయం ద్రవిస్తోంది. تلعبي ألعاب؟ لك شو؟ آلاء؟ يا آلاء طلع أنا مع أنا ولا كلمة آلاء أحسن منك. طب إذا جبت شو؟ طالعك؟ لك لا تلعبي ألعاب؟ لك شو؟ రక్త సంబంధానికి ప్రేమకు నిదర్శనంగా నిలిచిన చిన్నారి జిహాన్ మాటలు విన్నారా? తమను కాపాడితే మీ ఇంట్లో పనిమనిషిగా మారిపోతానంటూ ఆ చిన్నారి చెబుతుంటే ఆ ప్రశ్న అడిగిన వ్యక్తిలోనూ కన్నీరు ధారకట్టింది. చావు అంచుల దాకా వెళ్లివచ్చినా తమ్ముడికి ధైర్యం చెబుతూ దేవుడిని ప్రార్థిస్తూ ఆ చిన్నారి చూపిన తెగువ మాటలకు అందటం లేదు. ఇప్పుడు ఆ చిన్నారి ఆస్పత్రిలో కొంచెం కోలుకొని తన ఇల్లు ఎలా కూలిపోయిందో, కటిక చీకట్లలోనూ శిథిలాల కింద తాము ఎలా అక్కడ గడిపామో వివరిస్తుంటే ఎంత ధైర్యమని పొగడకుండా ఉండలేం. أنه هد البيت علينا البابا فيا أمي وطبت البناي علينا وعبده أمي والبابا وأختي كل أخواتي كلهم ماتوا. مين بقى؟ بس أنا وعبده. జినాన్ అబ్డోల సంరక్షణను వాళ్ల తాతయ్యకు అప్పగించారు. 2 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారులు క్రమంగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. تم تقييم الحالة على أنها تنازل حجرات بسبب الهرس أو تنازل طرف المهروس. تم خزل الحجرات واستقبال المريضة وتقديم أخيها وتقديم كافة الخدمات الطبية، والحمد لله هم الآن بخير وما زالوا يتابعون العلاج في المشفى. ఆకలి దప్పులతో ఏడుస్తున్న తమ్ముడిని ఓదారుస్తూ పైన పడ్డ పైకప్పును భరిస్తూ తమ్ముడికి ఏమీ కాకూడదని తన చేతిని అడ్డుగా పెట్టి అతణ్ణి కాపాడిన ఆ చిన్నారి తాపత్రయంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. తన తమ్ముడికి రక్షణ కవచంలా కాపాడిన చిన్నారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.